భక్తివన్న ప్రేక్షకులకి 19/5/2024 నుండి 25/5/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం స్వల్పంగా బంధువులతోటి ఇబ్బందికరమైన వాతావరణం కొంచెం ఉండే అవకాశాలు, వివాహాది ప్రయత్నాలు నెరవేరే అవకాశం, పుణ్యక్షేత్ర సందర్శనలు ఈ వారంలో ఉన్నాయి. అనుకోని శుభవార్తలు వినే అవకాశం, అనుకోని ప్రయత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులు కూడా చాలా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకు బాగుంది. ఉద్యోగస్తులు బట్టి పై అధికారుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు పై అధికారులతో కొంచెం సంయమనాన్ని పాటించడం, కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉంటే ఈ వారం మీకు సమస్యలు పెద్దగా ఏమీ లేవు. ఆహార విహారాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సమయానికి భుజించడం, సమయాన్ని నిద్రపోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయకుండా ఉంటే కనుక ఈ వారం మేషరాశి వారికి సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం మేషరాశి వారు హనుమత్ దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూర ధారణ, హనుమత్ స్మరణ, హనుమత్ ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పాత బాకీలు ఏమన్నా ఉంటే వసూలు అవ్వడం, ధనలాభం ఉండడం ఈ వారం, కుటుంబంలో వ్యవహారాలు కలిసి రావడం, గృహ ప్రయత్నాలు, గృహం కొనాలనే ప్రయత్నం కానీ గృహం మార్పులు చేర్పులు, రిపేర్లు చేసే అవకాశం, వాహన మార్పులు, విందు భోజనాలు, బంధుమిత్రుల యొక్క కలయిక, కొన్ని వ్యవహారాల్లో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగస్తులకి వ్యాపారులకి అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారాలకు వ్యాపారస్తులకి అంటే చిరు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ బడా వ్యాపారాలు భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ధనాదాయం బాగుంటుంది. అలాగే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే రుణాలు ఏమన్నా ఉంటే తీర్చగలుగుతారు. రుణాలు కానీ అప్లై చేసుకుంటే కూడా అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహాన్ని కొనాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, గృహం కానీ పొలం కానీ స్థలం కానీ కొనాలన్నా అమ్మాలన్నా చేసే ప్రయత్నాలు మీకు ఈ వారం కార్యరూపాన్ని దాల్చే అవకాశం, ఆ ప్రయత్నాన్ని అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరో కూడా మీకు ఉపకారం చేయరన్నమాట. మీ సొంత ప్రయత్నం, మీ కృషి, మీరు చేసే ప్రయత్నం మీకే కాన్ఫిడెన్స్గా మీరు నమ్మకంతో నేను తీర్చగలను, నేను చేయగలను, నేను కట్టగలను అనేటువంటి దాని మీద ఉండి ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని మీరు ఏదైనా పనులు కానీ లేదా గృహాలు కానీ లేదా ఏదైనా వాహనాలకు కొంటే అప్పులు పాలైపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈ వారంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం చేస్తే మంచిగా. గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. కానీ ఎవరిని నమ్మి మీరు ఏది చేయడానికి, మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీరు ఏదైనా వస్తువు కొనండి. లేకపోతే మీరు ఎవరో ఇస్తారు వాళ్ళు తీసుకుని నేను చేస్తాను, నేను కొంటాను అనేటువంటి ప్రయత్నం ఏది కూడా మీరు చేయకండి. అలా చేస్తే అప్పులు పాలైపోయి రుణాలు తీర్చలేక ఈ వారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రుణదాతల యొక్క ఒత్తిడి, అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు గురువారం దత్తచరిత్ర పారాయణ, గురువుల యొక్క ఆశీస్సులు చేయండి. గోవుకి శనగ నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించండి. గురువుల యొక్క ఆశీస్సులు, గురువందనము, గురు స్తోత్ర పారాయణ, గురు మేధా దక్షిణాను స్తోత్ర పారాయణ చేయండి. ఇంకా ఏమైనా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆలయ దర్శనం చేయగలిగితే, మీ దగ్గరలో ఉండే గురువుల యొక్క నమస్కారం చేయడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ గురువులను గౌరవిస్తే మీకు మరింత అనుకూలమైన పరిస్థితులు ఎన్నో ఈ వారం పొందే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చురుకుగా ఈ వారంలో పనులన్నీ చకచకా చేసుకుపోయే అవకాశాలు, లాభ నష్టాలు ఏవి కూడా చూడకుండా వెళ్ళిపోతే చేసే ప్రయత్నాలన్నీ బాగుంటాయి. కానీ కొన్ని ప్రయత్నాలు అనవసర ధన వ్యయం ఉంది, అనవసర ప్రయాణాలు ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు, బంధువుల యొక్క కలయిక ఉంది. ఉద్యోగ పై అధికారులతో కొన్ని జాగ్రత్తగా వ్యవహరించగలిగినట్లయితే అనుకూలమైన పరిస్థితి, తలచిన కార్యాలన్నీ కూడా ఈ వారంలో నెరవేరే అవకాశాలు. కృషితో మంచి అభివృద్ధిని సాధిస్తారు, పట్టుదలగా ఉంటారు, కష్టపడతారు. ఈ వారం శారీరక శ్రమ కూడా ఉంటుంది.
కష్టపడి ఎదరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ దర్శనం చేయండి. మంగళవారం, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర గోవిందనామ స్మరణ చేయండి. చేయగలిగితే ఈ వారం చిన్న చిన్న దానాలు శనివారం రోజులు చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు, ప్రభుత్వ అధికారుల ద్వారా కొన్ని విరోధాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు కానీ, మీ పైన పనిచేసే ఉద్యోగస్తులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడే విధానం కానీ, మసలే విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రుభయాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అలాగే శారీరకంగా అజీర్ణ వ్యాధులు, అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం. సమయానికి పూజించడం, సమయానికి నిద్రపోవడం చేయాలి. అకారణ కలహాలకి కుటుంబంలో కానీ, బయట వ్యక్తులతో కానీ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనేదో మీరు చేసే భగవద్ ఆరాధన, దాన ధర్మాలు, గోసేవ చేసుకోండి. భగవత్ చింతన, భగవన్ నామస్మరణ, స్తోత్ర పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగితే ఈ వారం మీకు బుధవారం కానీ శనివారం కానీ చేయగలిగితే, వినగలిగితే, ఆ సహస్రంతో పూజించగలిగితే విశేషమైన సత్ఫలితాలు ఎన్నో సింహరాశి వారు పొందే అవకాశం ఈ వారం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం, దగ, భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఉన్నాయి. అలాగే పిల్లలతో కూడా విరోధం ఉంది. అధికారుల వల్ల భయం ఉంది. కింద పనిచేసే వాళ్ళతో కూడా చికాకులు ఉన్నాయి. మీ మాట్లాడిన మాట ధోరణి సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఉపకారం చేసేవాడు ఉపకారం చేయకుండా వెళ్ళిపోయే అవకాశం. మీకు ఏమైనా రుణాలు ఎవరైనా ఇస్తామనేటువంటి వాళ్ళు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయే అవకాశం ఇవ్వకపోవడం, ఏదో రకంగా ఇబ్బందులు. కానీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ 4 రకాలుగా మీకు ఏదో రకంగా ధనం రావడం వల్ల ఈ సమస్యలు ఏవి లెక్క చేయకుండా మీరు సాహసంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల కొంచెం బాగుంటుంది. ఆసక్తిగా అనుకోని ధనం రావడం, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఉన్నాయి. అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు, శత్రుబాధలు ఉన్నాయి, నరఘోష ఉంది. ఇవి తప్పించుకోవడం కోసం లక్ష్మీనారసింహ ఆరాధన, హనుమత్ దర్శనం కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి తలచిన కార్యాలన్నీ కూడా తలచినట్లుగా మీకు ఈ వారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో భారీ పెట్టుబడులు వెళ్లకుండా వ్యాపారాల్లో స్వల్ప పెట్టుబడులతోటి అధిక లాభాలు చేసుకోవడం మంచిది. చిరు వ్యాపారం చేసేటువంటి తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకైతే లాభాలు ఉన్నాయి, కానీ పెట్టుబడులు భారీగా వెళ్ళిపోకూడదు. లాభాలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి భారీగా పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం ఉంది. కూడా స్వల్ప పెట్టుబడితోటే అధిక లాభాలు పొందగల. అలాగే చిరు వ్యాపారులకు అయితే చాలా లాభాలు ఉన్నాయి. అలాగే పండ్ల తోటలు, పళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు బాగుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారు కూడా జాగ్రత్తగా మసలకుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు స్వల్పంగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం వేధించే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో కూడా శ్రమ, కష్టం ఎక్కువగా ఉంటుంది. అది ఓర్చుకుని ధైర్యంగా మీరు పట్టుదలగా ముందుకు వెళ్ళగలిగితే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తులారాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహాలు దర్శనం చేయండి. మూలమూర్తి శివాలయం ఏదైనా ఉంటే శివుణ్ణి, అమ్మవారిని కూడా దర్శనం చేయండి. అభిషేకం కానీ, కుంకుమార్చన కానీ అమ్మవారికి కూడా చేయించుకోండి. అన్ని విధాలుగా బాగుంది. వీలైతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని 9 సార్లు నవగ్రహాలని స్తుతించండి. దానివల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏదో రకంగా ఈ వారం మీ చేతికి ధనం అందే అవకాశం. అలాగే కొన్ని పనులు, ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నట్టయితే పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తయిపోయే అవకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఆహ్వానాలు, విందు భోజనాలు, విలాసాలు, బంధువర్గంతో కలయిక, అలాగే పశులాభాలు, నూతన వస్త్రలాభాలు, వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి, వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళు శుభవార్తలు వినే అవకాశాలు, వివాహం
కొంతగా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా శుభవార్తలు వివాహ ప్రయత్నాలు కూడా ప్రయత్నం చేస్తే ఇప్పుడు కుదిరే అవకాశం ఉందన్నమాట. ఆ ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యం. చిన్న చిన్న దానాలు ఏమన్నా ఉంటే శనివారం స్వల్పంగా పేదవాళ్ళకు ఒక అన్నదానము, వస్త్రదానము, గొడుగు, ఉదక కుంభదానము, నీళ్లు దానంగా ఇవ్వండి. ఆకలిగా ఉన్నటువంటి దప్పికతో ఉన్నటువంటి వాడికి ఉదకాన్ని దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. రాని బాకీలు సైతం కూడా వసూలవుతాయి ఈ వారం. దానివల్ల ఆనందంగా ఉంటారు. ఇవ్వవలసిన చోట ధనాన్ని కూడా చెల్లించి రుణాలు ఏమన్నా చేసినట్లయితే తీర్చగలుగుతారు. దానివల్ల కొంచెం ఉత్సాహంగా ఉండగలుగుతారు. బంధువులతో స్నేహితులతో ఉన్న అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని సంఘంలో కానీ రాజకీయపరంగా కానీ పెద్దల యొక్క సహాయ సహకారాలు, మన్ననలు, మీ గౌరవము, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం. తలచిన పనులన్నీ వారాంతంలో పూర్తి ధనధాన్యాది లాభాలు, వస్త్ర లాభాలు, బంధువుల యొక్క కలయిక, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నతి పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ధనుర్రాశి వారు గోసేవ చేయండి. గోవుకి పచ్చగడ్డి గ్రాసంగా గురువారం రోజున ఇవ్వండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ దర్శనాలు, ఇష్టదేవత లేదా గృహదేవత ఇంట్లో అయినా సరే గృహదేవత ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎంతో కాలంగా వాయిదా పడిన మీ ప్రమోషన్లు, బదిలీలన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే నికర లాభాలు పొందుతారు. లాభాల్సినటువంటి లాభాలు వస్తాయి. వస్త్ర లాభాలు, బహుమతులు, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. బదిలీలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు కూడా అనుకూలంగా మనోధైర్యంతో ఉంటారు. స్త్రీలతో పరిచయాలు ఉంటాయి. అలాగే కొన్ని వ్యవహారాల్లో జయం ఉంటుంది. సానుకూలమైన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో బట్టి కొంచెం ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. శనివారం, మంగళవారం ఆ 2 రోజులు కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వల్ల కూడా మీకు కొన్ని లాభాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇష్టదేవత స్మరణ, అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించడం, అలాగే ఎవరికైనా ఉదక కుంభ దానం చేయండి. నీళ్లు దానంగా ఇవ్వడం. మనుషులకే కదా, పశుపక్షాదులకు కూడా ఏమన్నా ఇంటి ముందు ఏమన్నా ఒక కప్పుతోటో డొక్కుతోటో ఒక చిన్న బిద్దుతోటో నీళ్లు పెట్టండి. ఆ పశువులు, పక్షులు లేదా వృక్షాలకైనా సరే ఉదకాన్ని కనుక మీరు దానంగా ఇవ్వగలిగితే, పొయ్యగలిగితే వృక్షాలు పెంచడం, పక్షులకి, పశువులకి ఉదకాన్ని దానంగా ఇవ్వండి. దానివల్ల మీకు చాలా అనుకూలం. ఇష్టదేవత స్మరణ చేయండి, ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉంది. దుష్ట సావాసాలకు దూరంగా ఉండండి. అలాగే రుణాలు చేయకండి. అలాగే రుణగ్రస్తుల ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆటంకాలు తొలగించుకునే అవకాశాలు, శారీరకంగా అనారోగ్య సమస్యల గురించి వేధించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో కానీ, వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కానీ భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే ఈ వారం చాలా మంచి. నిరుద్యోగులకు అయితే శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి ఉంది. బంధుమిత్రులు కలుసుకునే అవకాశాలను, ధన ప్రాప్తి ఉంది. వ్యవసాయదారులకు విద్యార్థులు చదువు మీద మరి శ్రద్ధ చూపించినట్లయితే ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుతారు. ఉన్నతమైన కళాశాలలో కానీ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ఈ కుంభరాశి వారికి సానుకూలపడే అవకాశం ఉంది. ఇంకా అనుకూలంగా ఉన్న మంగళవారంలో సుబ్రహ్మణ్యేశ్వర దర్శనము, అభిషేకం, హనుమత్ దర్శనము, హనుమత్ సింధూరం ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇంకా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎన్నో పొందే అవకాశం కుంభరాశి వారికి ఈ వారం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కళల పట్ల ఆసక్తి, అలాగే విందు వినోదాలు, ప్రయాణాలు ఉంటాయి. పై అధికారులతో కొంచెం భయం ఉంటుంది. వాద ప్రతివాదనలు చేయకుండా సంయమనంతో ఉండడం కూడా మంచిది. కింద పనిచేసే ఉద్యోగస్తులు కూడా అహంకారంతో కానీ, దూకుడుగా కానీ మాట్లాడటం వల్ల కూడా ఇబ్బందులు.
వ్యవసాయదారులకు పంట ఫలించే అవకాశం, ధన వస్త్ర లాభాలు ఉన్నాయి. వారాంతంలో తలసిన కార్యాలు పూర్తవుతాయి. అకారణంగా మీతో విరోధం పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా దూరంగా వెళ్ళే అవకాశాలు, శత్రుజయం జరుగుతుంది. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. రాని బాకీలు సైతం కూడా వారాంతంలో చేతికి ధనం అందే అవకాశం ఉంది. శారీరకంగా కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, శిరస్సుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క మీనరాశి వారు శనేశ్వర స్తోత్రపారాయణ, అలాగే నవగ్రహాల్లో ఉన్న శనికి అష్టోత్తరంతో నీలపు రంగు పుష్పాలతోటి, శనికి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం, నీలం వస్త్రాలు ధరింపజేయడం, నువ్వులు బెల్లాన్ని కూడా నివేదన చేయండి. తైలంతో దీపారాధన చేయండి. శనిని స్తుతించండి. శమగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తపద సూర్య అని కానీ, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనే మంత్రంతో కానీ చక్కగా శనిని స్తుతించడం కానీ పూజించడం కానీ చేయడం వల్ల మీకున్న సమస్యలు చాలా మట్టుకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ విధంగా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో 19వ తేదీ ఏకాదశి కావడం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేయండి. దానివల్ల మీకు విశేషమైన లాభాలు. అలాగే ఏదైనా పుణ్యనది స్నానం చేయండి ఈ వారంలో. అలాగే ఉదకాన్ని దానంగా ఇవ్వండి. వృక్షాలు పెంచండి, వృక్షాలకు నీళ్లు పోయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి సమస్య పరిష్కారం ఏంటంటే చెట్లకు నీళ్లు పోయండి చక్కగా. వృక్షో రక్షతి రక్షిత, మన తెలియలేదు వృక్షాల విలువ. వేసవకాలం, ఈ వేసవకాలం తెలుస్తుంది అన్నమాట మనకి. ఏదైనా నీళ్లు కనుక లేకపోయినట్లయితే, నీడ లేకపోతే ఎండలో ఉన్నటువంటి మనకి ఆ నీడనిచ్చేటువంటి వృక్షమే అన్నమాట మనకి శాంతినిస్తుంది. చూడండి, ఎండాకాలం మనం వెళ్ళిపోతే చెట్టు ఎక్కడ దొరుకుతున్నా, ఎక్కడ నీడలు ఆగాలని కార్లు వాళ్ళు కానీ మామూలు వాళ్ళు కూడా అనుకుంటారు, ఆ కాళ్ళు కాలిపోయామని. అంటే వృక్షాలు ఎంత కాపాడుతున్నాయో మనం చూడండి. మీ ఇంటి చుట్టూ కూడా వృక్షాలు ఉండి అక్కడ భవనం ఉందనుకోండి, అసలు ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా వేడి అనేది మీ గృహంలో కానీ మీకు చల్లగా ఉంటుంది మీ ఇంటి చుట్టూ. నేను చాలా ఇళ్లలో కూడా చూశాను. తోటల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు నేను చూసేవాళ్ళు ఊరి చివరన వాళ్ళు ఇల్లు కట్టుకుని ఆ పొలాల్లో చక్కగా ఇల్లు కట్టుకుని ఆ చుట్టూ కూడా పంట పొలాల్లో ఆ వృక్షాల మధ్యలో వాళ్ళు చక్కగా మామిడి వృక్షాలు, వేప వృక్షాలు, ఈ వృక్షాల మధ్యలో వాళ్ళు ఇంటికి వెళ్తే నిజంగా బయటంతా టెంపరేచర్ చూస్తే 50, 45 అలా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు చాలా కూల్, ఏదో కూలర్లో ఉన్నట్టుగా, ఏసీలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఏసీ కూడా వాడలేదు వాళ్ళు, అంత చల్లగా ఉంది. అంటే వృక్షాలు ఉండడం వల్ల వేడి తగ్గుతుంది. పూర్వకాలానికి వృక్షాలు బాగా ఉండేవి, అందుకే పెద్ద ఎండలు ఉండేవి. ఉండదా ఎండ ప్రభావం ఎవరి మీద ఉండేది కాదు. అందుకే ప్రతి ఇంటి ముందు కూడా చుట్టూ వృక్షాలు, 4 వృక్షాలని ఇంటి ముందు ఉండాలి. వృక్షాలకు నీళ్లు వేయడం, వృక్షాలను పెంచడం, వృక్షాలను రక్షించడం కొట్టకుండా. అలాగే పశుపక్షాదులకి ఉదక కుంభ అనడం, నీళ్ళ పాత్రలు పెట్టడం, మానవులకి చలివేంద్రాలు పెట్టడం, దాహార్తులకి దాహశాంతి చేయడం వల్ల కూడా మనకు చంద్రగ్రహ దోషాలు, గ్రహ దోషాలు తొలగితే మన పాపం కూడా, చేసిన పాపం కొంత ప్రాయచిత్తం కావాలి. ఇటువంటి చిన్న స్వల్పంగా ఎక్కువ ధనం ఖర్చు పెట్టి మనం దాన ధర్మాలు చేయలేడు. గృహదానం చేయమంటే ఆవిడ చేయలేడు, వాహన దానం చేయమంటే గోదానం చేయమంటే చేయలేడుగా. చిన్న దానాలనే చేయండి కనీసం. ఇవేరా చేస్తే కనీసం మనం కొంత ప్రాయచిత్తం, చేసిన పాపాలు ప్రాయచిత్తం కావాలి. మన జీవితంలో ఎన్ని పాపాలు చేసామని కాదు, ఎన్ని పాపాలు చేస్తే తగ్గించుకోవడం, ఎన్ని పుణ్యకార్యాలు మనం ఆచరించి, ఎన్ని దాన ధర్మాలు చేసాం, వీటి శాతం పెంచాలి. మనం వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి కనీసం ఎక్కువ శాతం పుణ్యకార్యాలు చేసి ఉండాలి. చేసుంటే వీడు చనిపోయినా కానీ ఏమవుతుందంటే వీడి బేరేజ్ వేస్తారన్నమాట. 50-50 చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది. అంతకన్నా అతపాతాలకు ఎక్కువ పాపం చేసి తక్కువ పుణ్యం ఉందనుకోండి నరకాన్ని తోసేస్తారు వీడు. అలా కాకుండా తక్కువ పాపం ఉండి ఎక్కువ పుణ్యం ఉందనుకోండి వీడు మళ్ళీ మంచి జన్మలో, ఏ బ్రాహ్మణ జన్మలో, సన్యాసులను, ఆశ్రమాలు, మళ్ళీ ఆధ్యాత్మిక తపస్సు చేయడం, దాన ధర్మాలు, యజ్ఞయాగ క్రతువుల ద్వారా తపస్సు ద్వారా వీడు తరించడం కోసమో, లేదా బాగా పుణ్యం చేసి చనిపోయడం, భగవన్నామం చేస్తూ చనిపోయాడు అనుకోండి, వాడికి మోక్షమో స్వర్గమో ఏదో ఒకటి వస్తుందన్నమాట. మనం చనిపోయాడు ఏ భావనతో చనిపోతే ఆ లోకాలు పొందుతారు. చనిపోయే గందరగోళ పరిస్థితిలో మనం భయంతో, చచ్చిపోతున్నాననే బాధతోటో, ఈ ఆస్తిపాదులని ఏమైపోతాయరా బాబు, ఈ తింగరోళ్ళు అందరూ ఏం చేస్తారో, వీళ్ళంతా కూడా పాడు చేసేస్తారేమో, ఇంత కష్టపడి సంపాదించాలని అనుకునే బాధతో చనిపోయినా కానీ వాడికి మళ్ళీ ఆ ఇంట్లోనే పుడతాడు అన్నమాట వాడు. అలా కాకుండా నిరంతరం కూడా ఏదో ఒక మన పాపం తెలిసి జరిగినప్పటికీ పుణ్యాన్ని శాతం, దానాల శాతం, స్తోత్రపారాయణ, భగవద్ ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మన తెలిసిన దోషాలు తొలగిపోయి పుణ్యం శాతం పెంచితే కనుక మన కర్మ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కర్మను కూడా మనం పరిపక్వం చేసుకోవచ్చు. దీనివల్ల కొన్ని చేయడం వల్ల కోరికలు లేకుండా ఉండగలిగితే భగవంతుడు ఇచ్చిన దాని తృప్తిగా ఉంటే ఉన్నదాన్నే దాన ధర్మ
పక్కవాడికి ఉపయోగపడితే కనుక, సహాయం చేస్తే కనుక మీకు అది ఉపయోగపడుతుంది. నా పట్టకే శ్రీరామ రక్ష అని మీరు అనుకున్నాక నేను తప్ప నేనే అనుభవిస్తే ఇదంతా నాదే అనుకుంటే కనుక పాపం కూడా నీదే అవుతుంది. తర్వాత నువ్వే కష్టాలు అనుభవించాలి. భగవంతుడు ఇచ్చిన దాన్ని 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దాన ధర్మాలు ఖర్చు పెట్టండి మీ సంపాదనలో. ఈ వారం రెమెడీ అదే అన్నమాట. దాన ధర్మాలు బాగా చేయడం, ఏకాదశి ఉపవాసం చేయాలి. మన వాళ్ళు ఉపవాసం చేయడం కడుపు కాల్చుకోవడం, అనారోగ్యాలు, బీపీలు అంటారు. మన వాళ్ళు పూర్వీకులు బాగా ఆలోచించి శరీరంలో ఉండే ఈ మెసల్ సిస్టమ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం రియాక్ట్ అవ్వడం కోసం, ఎనర్జీ పొందడం కోసం, రీఛార్జ్ అవ్వడం కోసం ఈ కడుపులో ఉన్న పేగులు ఇవన్నీ కూడా ఆరడం వల్ల, ఉపవాసం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఓ పక్కన ఆరోగ్యం, ఓ పక్కన భగవంతుడు నిరంతరం కూడా కడుపు కాల్ చేసుకోవడమే కాదు, భగవంతుడు గోవింద, నారాయణ, ఓం నమ శివాయ, శ్రీమాత్ర ఏదో ఒక నామం చేయడం వల్ల, దేవాలయాల్లో సేవ చేయడం వల్ల, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయడం వల్ల, ఏకాదశి రోజుని ఇన్ని చేయడం వల్ల, భగవంతుడి కథలు వినడం వల్ల, ఇన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి కూడా మనలోకి గ్రహదోషాలు తొలగుతాయి. ప్రారబ్ధ సంచిత ఆగామ కర్మల సైతం కూడా తగ్గుముఖం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అన్న మన పూర్వీకులు ఏకాదశి ఉపవాసాలు, ఈ దాన ధర్మాలు, యజ్ఞక్రతువులు, దేవాలయ దర్శనం ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు. ఇవన్నీ కూడా ఆచరించి ఈ వారం ఉపశమనాన్ని పొందండి అని అందరికీ కూడా పరిష్కారంగా సమస్యలకి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.